అయితే 'పుష్ప 2లో మీరు నటించారు కదా! యెస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏం చూసారు 'రామ్ చరణ్' గారి మధ్యలో, 'అల్లు అర్జున్' గారి మధ్యలో ఏంటి? మీరేం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? బిగ్ స్టార్స్ కదా! యెస్. డిఫరెన్స్ అనేది 2 వెరీ గుడ్ యాక్టర్స్ అన్నప్పుడు ఆ టాలెంట్స్‌నే మనం చూస్తాం గానీ, హ్మ్. వేరే ఆ డిఫరెన్సెస్ అనేది అంత కనపడదు. రైట్. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో కూడా వాళ్ళు చాలా క్లోజ్‌గా ఇది ఉన్నారు. హ్మ్. సో, మోర్ దెన్ డిఫరెన్సెస్ దేర్ వర్ అ లాట్ ఆఫ్ సిమిలారిటీస్. హ్మ్. ద డెడికేషన్ వాళ్ళు రైట్. చూపించే డెడికేషన్ ఏముంది, వాళ్ళు మనతో ఉండే ఒక ఇదెలా ఉంటది. సో, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ వెరీ సిమిలర్ అని చెప్పొచ్చు. హ్మ్. హ్మ్. డిఫరెన్సెస్ అనేది నాకు చాలా తక్కువ అనిపిస్తది. అవునా? అలాగే కమింగ్ టు ద డైరెక్టర్స్ 'సుకుమార్' గారితో వర్క్ చేశారు. ఇప్పుడు 'బుచ్చిబాబు' గారితో 'పెద్దిలో' చేస్తున్నారు. యెస్. ఏం చూసారు మీరు? అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇందులో కూడా? అంటే బిగ్ డైరెక్టర్స్, బిగ్ స్టార్స్‌తో వర్క్ చేశారు మీరు. యెస్. సో సుకుమార్ సార్‌తో మనం వర్క్ చేసినప్పుడు ఇట్ వాస్ టోటలీ న్యూ ఎక్స్‌పీరియన్స్ నాకైతే. హ్మ్. ఇన్‌ఫాక్ట్ సినిమా చేసేటప్పుడు చాలామంది భయపెట్టారు. హ్మ్. సుకుమార్ సార్ అయితే మిమ్మల్ని ఇలా చేస్తారు, అలా చేపిస్తారు. 20 టేక్‌లెళ్తాయి, 40 టేక్‌లెళ్తాయి ఆయన అంటారు. సాటిస్ఫై అవ్వరు అంటారు యెస్. త్వరగా. అలా అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనము సర్ ఏం కావాల్సింది అనేది ఆహ్, ఎవ్వరికైనా ఎనీ హ్మ్. డైరెక్టర్ ఫర్ దట్ మ్యాటర్ ఒక సీన్ చేసిన తర్వాత ఇది ఇలా చేస్తే ఎలా ఉంటది? హ్మ్. అలా హ్మ్. చేస్తే ఎలా ఉంటది? అనే ఒక థాట్ ఇంప్రూవైజేషన్స్. ఉంటది. యెస్. హ్మ్. సో, వేరే రకంగా ఆ సీన్‌ని విజువలైజ్ చేసుకొని చేస్తారు. ఆయన యాక్ట్ చేసి చూపిస్తారా కొన్ని సార్లు? కొన్ని సార్లు యెస్. ఓకే. మీరు బీటీఎస్ బిహైండ్ ద ఇది స్క్రీన్స్ ఇది చూస్తే చూస్తే సర్రు ఇదంతా చేసి చూపిస్తారు. సో యాహ్! యెస్. అదుంటది. హ్మ్. నాకు ఇలా ఉంటే బావుంటది అంటారు. హ్మ్. హ్మ్. సో, సర్ చూపించిన తర్వాత అది మన స్టైల్‌లో మనం చేసినప్పుడు సర్‌కి నచ్చిందంటే వావ్! యాహ్! పర్ఫెక్ట్ ఇది అంటారు. హ్మ్. లేదంటే లేదు ఇలా మార్చి ట్రై చేద్దాం అంటారు. సో, ఆ 40 టేక్స్ ఏం తీసుకుంటారో అది ఇంప్రూవైజేషన్స్‌తో పాటు తీసుకుంటారు. హ్మ్. అది మనం రాంగ్ చేస్తున్నామని గాదు. ఓకే. వాళ్ళకి గాట్ ఇట్. కావాల్సిన ఇంకొంచెం ఇంప్రూవైజేషన్స్‌ని బెటర్‌మెంట్. యెస్. సో, రైట్. సర్‌తో వర్క్ చేసినప్పుడు ఇనీషియల్లీ వీళ్ళందరూ భయపెట్టారు. బట్ చేస్తూ నాకదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. హ్మ్. హ్మ్. ఓకే. దీన్ని ఇంత వేరియేషన్స్‌లో మనం చెయ్యొచ్చు. హ్మ్. సర్రు ఇన్‌ఫాక్ట్ 40 టేక్ తర్వాత ఫస్ట్ టేక్‌నే వాడొచ్చేమో. యూ నెవర్ రైట్. నో. ఓకే. హ్మ్. సో, ఆ వేరియేషన్ వాళ్ళకెక్కడ కనపడుతదో, ఏది సెట్ అవుద్దో అదే వాడతారు. హ్మ్. మనం యాస్ యాక్టర్స్ మనకా ఇది ఉండాలి. వి హ్మ్. షుడ్ బి రెడీ. ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. ఓకే. వాళ్ళేం అడుగుతారో మనం అది చేసి చూపించాలి. అండ్ వీల్ హావ్ టు గివ్ అవర్ బెస్ట్. సో, ఒక దాంట్లో చేసిన తర్వాత ఆహ్, 'సుకుమార్' సార్‌తో వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరితో చేస్తుంటే ఇట్ ఈస్ అ వెరీ ఈజీ వర్క్ అని ఓకే. నాకనిపిస్తుంది. హ్మ్. అండ్ 'రాజమౌళి' సార్ గురించి చాలా విన్నా. హి హుహు. ఈస్ వెరీ పర్టిక్యులర్ అని. ఇప్పటి వరకు నేను చూడలేదు హుహు. సార్ డైరెక్షన్‌ని. మేబీ అక్కడెళ్ళినప్పుడు ఇట్ మైట్ బి ఎ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. బట్ యాస్ ఆఫ్ నౌ ఇట్ హస్ బీన్ వెరీ ఈజీ ఆఫ్టర్ వర్కింగ్ విత్ సు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.